ఈరోజు మా స్వగ్రామానికి రావడం జరిగింది. నేను ఇక్కడ బాల్యంలో ఇక్కడే విద్యను అభ్యసించాను. నేను ఏదైతే ఈ గ్రామంలో వీరభద్రపుర గ్రామంలో చదివానో ఆ గ్రామంలోకి రావడం జరిగింది. ఆ గ్రామంలో స్కూల్లోకి రావడం జరిగింది. వీరు ప్రిన్సిపల్ సార్ గారు వీళ్ళు పిల్లలకి ఈ రోజున పిల్లలకి ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం చేత ఇచ్చినటువంటి ట్యాబుల్ని ఈ స్కూలులో మా గ్రామంలో ఉన్నటువంటి వీరభద్రాపుర గ్రామంలో పిల్లలకి ట్యాబ్లు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గారు వారు ఇంగ్లీష్కి వస్తారు. మేడం గారు కూడా ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నారు, హిందీ మేడం గారు. హెచ్ఎం సార్ గారు, సార్ ప్లీజ్ సార్, ఈ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడే ఈ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. పిల్లలు చాలా క్రమశిక్షణగా మారుమూల ప్రాంత గ్రామం అయినప్పటికీ ఇక్కడ బస్సు సౌకర్యం లేకపోయినప్పటికీ మంచి ఉన్నత క్రమశిక్షణతోటి ఈ కాంపౌండ్లో విశాలమైనటువంటి బిల్డింగ్, ప్రశాంతమైనటువంటి ఫర్నిచర్, ఆప్యాయత అనురాగంతో సొంత పిల్లలుగా క్రమశిక్షణగా ఉన్నటువంటి స్టాఫ్ చూడటం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్లో నేను 40 సంవత్సరాల క్రితం నేను విద్యను అభ్యసించినటువంటి ప్లేస్లో ఈ స్కూలులో చదివినటువంటి ఒక విద్యార్థిగా ఈ పిల్లలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ ప్లేస్లో ఈ గురుగ్రామంలో 40 ఏళ్ల క్రితం నా బాల్యంలో విద్యను అభ్యసించినటువంటి ఈ స్థలంలో ఈరోజు ఆకస్మికంగా ఈ స్కూల్కి విజిట్ చేయటం, ఈ సందర్భంలో పిల్లలకి ట్యాబ్లు పంపిణీ చేయటం చాలా పిల్లలందరూ కూడా సొంత పిల్లలాగా చూసుకునే స్టాఫ్ దొరకటం అనేది ఈ గ్రామం అదృష్టం, ఈ పిల్లల అదృష్టం. ఈ చదువులకు లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్స్లో ఖర్చు పెడుతూ ఉన్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్స్లో స్కూల్ యూనిఫామ్ డ్రెస్ తోటి పిల్లలకి చక్కగా అర్థమయ్యే భాషతోటి మా గ్రామంలో ఇలా స్టాఫ్ ఉండటం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా 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 సంతోషమైన దినం. ఈరోజు నేను ఇక్కడ రావటం, వీళ్ళందరితో కూడా నేను రావటం, ఈ ట్యాబ్ పంపిణీ కార్యక్రమంలో హెడ్ మాస్టర్తో పాటుగా ఇక్కడ సిబ్బందితో అందరితో ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ పిల్లలు భవిష్యత్ వ్యక్తులు కావాలని నేనైతే ఒకటి నమ్ముతాను. పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివారా, గవర్నమెంట్ స్కూల్లో చదివారా, ఇమ్మెటీరియల్ గొప్ప వ్యక్తులు అనేది ఇలాంటి స్కూల్స్లో చదువుకునేలే. ఈరోజు టాప్ హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే. నా అనుభవంలో ఎంతోమందిని చూశానమ్మా. మీరు కూడా భవిష్యత్తులో అత్యున్నతమైన స్థాయి ఉండాలని డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పారు. ఒక కళ కనమని, ఆ కళను సార్థకత చేసుకోమని. సార్థకతలో ఒక క్రమశిక్షణ, డెడికేషన్, డివోషన్, డిసిప్లైన్, ఈ 3 ఉంటే మీ జీవితం భవిష్యత్తులో అత్యున్నత స్థాయిలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను.